అక్కడ ఎక్కడ రాస్తుందంటే లేవి కాండంలో 12వ అధ్యాయంలో 2వ వాక్యం మనం చదవాలి. లేవి కాండం 12వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని చదివితే అక్కడ దేవుని యొక్క మాట రాయబడిన మాటను మనం చదివితే, అందుచేత ఆ తల్లిని తండ్రులను పిల్లలుగా ఉన్న మనం పూజించాలి, గౌరవించాలి. పుట్టినప్పుడు 7 రోజుల కాడ నుంచి పసిగందుగా ఉన్నప్పుడు ఎంత యాతన పడిందో నా తల్లి, ఎంత యాతన పడ్డాడు నా తండ్రి, జ్ఞానం వచ్చి 12:2 లేవి కాండం చెప్పు. ఒక స్త్రీ గర్భవతి మగపిల్లను కనిని ఎడల ఆమె 7 దినములు పూర్తి చప్పట్లు కొట్టినప్పుడు ఆడవడ సిద్ధాంతం చెబుతూ ఏంటండి, ఆడవడ సిద్ధాంతం చెబుతుంట. ఆ సిద్ధాంతం ఇక్కడ కాపీ కొట్టాడా? మగ పిల్లవాడు పుడితే 7వ రోజు వరకు బహిష్టుగా ఉండండి, 7వ రోజు వరకు పురుష స్నానం చేయొద్దు, 7వ రోజు స్నానం చేయాలని చెప్పేసి నా దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మగ పిల్లవాడు ఆ తల్లిని పూజించాలండి, అందుచేత మగ పిల్లవాడు తండ్రిని పూజించాలి. అదే ఒక ఆడపిల్ల పుడితే 12వ అధ్యాయంలో 5వ వాక్యం చదవాలి. కిందకి రండి. ఆడపిల్లను కనిని ఎడల ఆమె తాను కడగా ఉండనప్పుడు వలె 2 వారములు పురుటిరాలై ఉండవాలి. అది చూసారండి, మగ పిల్లవాడు పుడితే 7 రోజులు స్నానం చేసింది, ఆడపిల్ల పడితే మరి పరిశుద్ధం దర్శనం 14 రోజులు 2 వారాలు పురుటిరాలై ఉంది. అందుచేత కూతురైనా కొడుకైనా తల్లిదండ్రులు ప్రేమించాలి. వారు నిద్రాహారాలు మానేసి, తింటాం మానేసి, కడుపుకు ఒక టవర్ కట్టుకుని నా బిడ్డ కోసం పచ్చి పాలించరాలుగా మగపిల్లవాడికైతే 7 రోజులు, పచ్చి పాలించరాలుగా ఆడపిల్లకైతే 14 రోజులు చేసిన సేవను బట్టి, కట్టుకున్న కడుపును బట్టి జీవితాంతం పోషించాలి, జీవితాంతం సన్మానించాలి.